హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రియా భాస్కర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో డాబా స్టైల్లో లాగా సేమ్ అదే టేస్ట్తో చాలా టేస్టీగా చాలా ఈజీగా కాలీఫ్లవర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని ఇలా నీట్గా వైట్గా ఉన్నవి తీసుకుని మరీ చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని తీసేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా ఉడికించిన నీళ్ళల్లో వేసేసుకోండి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకుంటే చాలండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసి ఒకసారి అన్నిటికీ బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసుకుని ఇలా సపరేట్గా తీసేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ని వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వేడి నీళ్ళల్లో వేసి తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 నిమిషాల పాటు ఇవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకునే టైంలో కాలీఫ్లవర్ కొద్దిగా ఎక్కువగా ఉడికిపోయినా సరే కరెక్ట్గా సరిపోతుంది, హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటాం కాబట్టి. సో వీటిని పక్కకు తీసేసుకుని అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ దాకా సోంపు, ఎండుమిర్చి, అలానే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటోలను కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా టమాటో బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పిడికెడు జీడిపప్పు, పసుపు అండ్ అలానే కొద్దిగా ధనియాల పొడి, అలానే కొద్దిగా కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేయించుకున్న మసాలాలన్నీ కూడా బాగా చల్లారేంత వరకు ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వీలైతే మీకు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకుని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా సోంపు అండ్ అలానే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, వేయించి గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని ఇలా బాగా ఆయిల్లోకి కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వేయించిన కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా కాలీఫ్లవర్ ముక్కలు 50% కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా వాటర్ యాడ్ చేయకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇలా మూత పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండండి. 50% కుక్ అయిన తర్వాత మీకు గ్రేవీకి ఎంత అయితే కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీగా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనమాట. అన్ని బాగా ఉడికిన తర్వాత చివరిగా కసూరి మేతిని 1 టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే అండి, డాబా స్టైల్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి రైస్, రోటీ, చపాతీ అన్నిట్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.